ఓం నమో వెంకటేశాయ. లక్కీ డిప్ ద్వారా అంగ ప్రదక్షిణ టికెట్లకి కేటాయించే ప్రస్తుత విధానాన్ని పునఃపరిశీలించి పాత విధానమైన ఆన్లైన్ ద్వారా టోకెన్లు కేటాయించే విధానాన్ని తిరిగి అమలు చేయాలని భక్తులు కోరుతున్నారని టీటీడీ అశోక్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన డయల్ యువర్ యువ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన 20 రోజుల్లో ఎక్కడ తనిఖీకి వెళ్ళినా అడవి మార్గాల్లో వైకుంఠం కంపార్ట్మెంట్లలో ఇటీవల వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలోనూ మాడవీధుల్లో అనేక మంది భక్తులు పాత ఆన్లైన్ టోకెన్ల కేటాయింపు విధానాన్ని తిరిగి అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అధికారులు సమయానుసారంగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారని, భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పెద్ద సంఖ్యలో భక్తుల ప్రయోజనార్థం నిర్ణయాలు తీసుకుంటామని, రాబోయే బోర్డు సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే అంతరాలయంలో కొంతమంది ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులను కఠినంగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది భక్తులు ఫిర్యాదు చేశారని కూడా చెప్పారు. ఇప్పటికే వారికి శిక్షణ ఇస్తున్నామని, భవిష్యత్తులో సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రవర్తనలో మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఒక యాత్రికుడు దర్శన కుంభకోణంలో ఒక ఉద్యోగి ప్రమేయం ఉందని ఆరోపించారని, ఎవరు భక్తులను మోసం చేస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు వెండి వాకిలి, బంగారు వాకిలి మధ్య రద్దీ తగ్గించేందుకు పునఃపరిశీలించాలని సూచించారని, దానిని కూడా ప్రవేశ నిష్క్రమణంలో పరిశీలిస్తామని తెలిపారు. అలాగే మాడవీధుల్లో వర్షం, ఎండ నుండి రక్షణ కల్పించేలా షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఎక్కువ మంది భక్తులు కోరారని, దానిపై అవకాశాలు పునఃపరిశీలిస్తామని తెలిపారు. ఈ అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం, 2 నెలల్లో మార్పులు కల్పిస్తాయని ఈవో తెలిపారు. తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబిస్తూ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సహా మొత్తం మీడియా వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.